ఎక్కడికైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆలయం కనపడినప్పుడు ఇలా ఇలా అంటూ ఉంటారు. ఎందుకన్నారండి అని చాలా మందిని ప్రశ్నించినప్పుడు అందరూ చేస్తున్నారు కదండి, మేము చేశాం, సినిమాల్లోనూ ఇదే చేసి చూపిస్తున్నారు కాబట్టి మేము చేశామనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ తల్లిదండ్రులు నేర్పించిన నమస్కారం అనే సంస్కారాన్ని మీరు మర్చిపోయారు. ఆలయానికి వెళ్ళినప్పుడు నమస్కారం అనే సంస్కారాన్ని మాత్రమే ఉపయోగించాలి. లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నమస్కారం 2 చేతులతో పెట్టడానికి కుదరదు కాబట్టి ఇలా హృదయం దగ్గర చెయ్యి పెట్టి మీ మనస్సులో మీ ఇష్టదైవ నామస్మరణ చేసినా సరే సరిపోతుంది. హిందువులమైన మనము ఇలా ముద్దుల సంస్కృతిని పూర్తిగా వదిలేయాలి. ఎక్కడికైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆలయం కనపడినప్పుడు ఇలా ఇలా అంటూ ఉంటారు. ఎందుకన్నారండి అని చాలా మందిని ప్రశ్నించినప్పుడు అందరూ చేస్తున్నారు కదండి, మేము చేశాం, సినిమాల్లోనూ ఇదే చేసి చూపిస్తున్నారు కాబట్టి మేము చేశామనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ తల్లిదండ్రులు నేర్పించిన నమస్కారం అనే సంస్కారాన్ని మీరు మర్చిపోయారు. ఆలయానికి వెళ్ళినప్పుడు నమస్కారం అనే సంస్కారాన్ని మాత్రమే ఉపయోగించాలి. లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నమస్కారం 2 చేతులతో పెట్టడానికి కుదరదు కాబట్టి ఇలా హృదయం దగ్గర చెయ్యి పెట్టి మీ మనస్సులో మీ ఇష్టదైవ నామస్మరణ చేసినా సరే సరిపోతుంది. హిందువులమైన మనము ఇలా ముద్దుల సంస్కృతిని పూర్తిగా వదిలేయాలి. ఎక్కడికైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆలయం కనపడినప్పుడు ఇలా ఇలా అంటూ ఉంటారు. ఎందుకన్నారండి అని చాలా మందిని ప్రశ్నించినప్పుడు అందరూ చేస్తున్నారు కదండి, మేము చేశాం, సినిమాల్లోనూ ఇదే చేసి చూపిస్తున్నారు కాబట్టి మేము చేశామనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ తల్లిదండ్రులు నేర్పించిన నమస్కారం అనే సంస్కారాన్ని మీరు మర్చిపోయారు. ఆలయానికి వెళ్ళినప్పుడు నమస్కారం అనే సంస్కారాన్ని మాత్రమే ఉపయోగించాలి. లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నమస్కారం 2 చేతులతో పెట్టడానికి కుదరదు కాబట్టి ఇలా హృదయం దగ్గర చెయ్యి పెట్టి మీ మనస్సులో మీ ఇష్టదైవ నామస్మరణ చేసినా సరే సరిపోతుంది. హిందువులమైన మనము ఇలా ముద్దుల సంస్కృతిని పూర్తిగా వదిలేయాలి.